రైట్. ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఢిల్లీ నుంచి పిలిపించుకున్నారు, కర్ణాటక నుంచి పిలిపించుకున్నారు. ఎంఐఎం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఈడ కలి ఎదిరినా కూడా ఇలా వాళ్ళు ఏం బిక్కలేకపోయారు. ఇలా కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో ఇలా వాళ్ళు చూసి ఇలా పారిపోయారు కరీంనగర్ నుంచి. నేను మొదటి నుంచి చెప్తున్నా, అభివృద్ధి నినాదంగా మేము ముందుకు వస్తున్నాం, అభివృద్ధి మంత్రంగా మేము ముందుకు వస్తున్నాం. మేము ఏం చేస్తామో చెప్పినాం. ఆ విశ్వాసం ప్రజలకు వచ్చింది. వాళ్ళ మాకు అభివృద్ధి కావాలి, సమస్యలతో తల్లడిల్లుతున్నాం. ఇవాళ ఇన్ని సమస్యలు తీర్చింది భారతీయ జనతా పార్టీ, ఇంకా తీర్చే అవకాశం అనేది భారతీయ జనతా పార్టీ అని భావించింది. కాబట్టి కేవలం నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో మాత్రమే, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మాత్రమే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే నిధులు ఇస్తుంది, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తుంది అని ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారి ఫోటో చూసి, నరేంద్ర మోడీ గారు చూసి ఇలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వించారు, మా అభ్యర్థులను గెలిపించారు. ఇలా 30 గెలిచినాం, ముగ్గురు మా అభ్యర్థులే. కొన్ని కారణాల వల్ల, సర్వే వల్ల ముగ్గురికి ఇవ్వలేకపోయినాం. వాళ్ళు ముగ్గురు కూడా కాశాప్ కండు వేసుకొని జై శ్రీరామ్ తిరిగిన అభ్యర్థులే, వాళ్ళు మా వాళ్ళే. ఇలా అనేక మంది ఇండిపెండెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు. ఇలా అతి త్వరలో మేము మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. అతి త్వరలో ఈ కరీంనగర్ లో ఎవ్వరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ గెలికివ్వబోతున్నది. వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలో గెలిచిన అభ్యర్థులు కూడా సార్ మాకు అభివృద్ధి కావాలి. నేను వాళ్ళు కూడా అదే, చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మాకు సహకరిస్తామంటున్నారు. నేను క్లియర్ చెప్పినాం, ఇప్పటి నుంచి రాజకీయాలు మాట్లాడడం. మేము కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కావాలి, ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతాం. ఆ సునీల్ రావు గారికి చాలా మంది పరిచయం, మేయర్ కాబట్టి, ఈ కరీంనగర్ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కాబట్టి, కరీంనగర్ మీద అభివృద్ధి మీద అవగాహన వ్యక్తి కాబట్టి, నిధుల విషయంలో అవగాహన వ్యక్తి కాబట్టి, వాళ్ళ చాలా మంది వారికి ఫోన్ చేసి మేము తప్పకుండా బీజేపీలోకి వస్తాం, బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఆగం, పక్కా మద్దతు తీసుకుంటాం. వాళ్ళందరూ కలిసి ఈ కరీంనగర్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము ముందుకు పోతాం. ఇలా ఎంఏ పార్టీ మతం పేరుతో మానవహం సృష్టించే ప్రయత్నం చేసింది ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి. బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ మెప్పు కోసం ప్రయత్నం చేసింది. నేను మొన్న చెప్పిన, కరీంనగర్ లో ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది. ఇది ఎంఏ పార్టీ యొక్క విధానం. కరీంనగర్ లో 7 సీట్లున్న ఎంఏ పార్టీని కరీంనగర్ ప్రజలు భారతీయ జనతా పార్టీ 3 సీట్లకు పరిమితం చేసింది. కేవలం 3 సీట్లకే పరిమితం చేసింది. ఎంఏ పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా నా జాగా, నా అడ్డానుకున్న ఎంఏ పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా కాశ్యాప్ జెండా రిప్రజెంట్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఎంఏ పార్టీకి ఏడ పట్టుందో కశ్మీర్ గడ్డ, గోదాంగడ్డ ప్రాంతంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సందర్భాల్లో ఎంఏ పార్టీలు ఇబ్బంది పెడితే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇక్కడ భయపడలే. అదే ప్రాంతంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీ ఇచ్చడం. ఇదే సునీల్ రావు గారి నేతృత్వంలో అక్కడ కాశ్యాప్ జెండా ఎగిరిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వాటి భయపడే పార్టీ కాదు. ఒక్కసారి అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. లాటరీతో కొట్టిర్రు, అరెస్ట్ చేసిర్రు, షాపుల మీద దాడులు చేసిర్రు, వ్యాపారాలు బంద్ చేసిర్రు. కానీ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాశ్యాప్ జెండా నిలబెట్టి పోలే. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నా మోడీ రాజ్యం వస్తుంది, నా మోడీ ప్రభుత్వం వస్తుంది, నా మోడీ ఆశ నెరవేర్చాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరా అని చెప్పి ఆ కార్యకర్తలు ఎక్కడ పారిపోకుండా, భయపడకుండా అదే జెండాను మోస్తూ ఇలా 66 మందిలో 56 మందికి పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు టికెట్ ఇచ్చినాం. 56 మందికి. అనేక మంది సామాన్య కార్యకర్తలు కార్పొరేటర్ గెలిచారు, సామాన్య ప్రజల కార్యకర్తలు గెలిచారు కార్పొరేటర్ గా. లక్ష్యం జీవితాశ, ఒక్కసారి ప్రజాపతి కావాలన్నా, ఒక్కసారి టికెట్ ఇవ్వనన్నా చెప్పి
వాళ్ళు అన్న తర్వాత ఒక సర్వే నిర్వహించి 3 మంత్ కమిటీ చేసి ఏడ పైరవులకు తావు లేకుండా ఇలా ఆ టికెట్ ఇస్తే ఇలా 30 మంది గెలిచినాం. 15 ఓట్లతో ఒక కార్యకర్త ఓడిపోయింది, 30 ఓట్లతో కార్యకర్త ఓడిపోయింది, తక్కువ ఓట్లతో కొద్దిమంది కార్యకర్త ఓడిపోయింది. బట్ దీంతో పాటు ఇలా ఇక్కడ కార్యకర్తల కమిట్మెంట్ ఇలా కష్టపడి పనిచేసారు. దాదాపు వారం రోజుల పాటు అన్న ఓటేయండి, అమ్మ ఓటేయండి, అంకుల్ ఓటేయండి, ఆంటీ ఓటేయండి, తమ్ముడు ఓటేయండి, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, మేము నిధులు తీసుకొస్తాం, మేము అభివృద్ధి చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇలా అనేక మంది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వాళ్ళ సొంత వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత పనులు వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి ఇలా కరీంనగర్ లో ఇంటికి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి ఇలా ఓట్లు వేయించుకునేది కాదు. మేము మొదలెప్పినాం, బాజాబ్తా చెప్తున్నాం, బరాబర్ గెలిచినాం, బాజాబ్తా చెప్పినాం, బరాబర్ గెలిచినాం. ఇక్కడ ఇదంతా ప్రజల ఆశీర్వాదం, ప్రజల యొక్క నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న ఆప్యాయత, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న అభిమానం, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న విశ్వాసం. కాబట్టి అవన్నీ కూడా అన్ని కలిసి మనం గెలిచినాం. చాలా సంతోషం అనిపిస్తున్నది. మరి రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరినీ కలుపుకొని కరీంనగర్ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారికి కలిసి మా ప్రియతమ నేత నన్ను ప్రోత్సహించేటువంటి, భుజం తట్టి ప్రోత్సహించేటువంటి, నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా నేనున్నా అని చెప్పి నన్ను ముందుకు నడిపించే నా అమిత్ షా గారి యొక్క సహకారంతో, ఇలా నితిన్ నబీన్ గారి యొక్క ఆలోచనతోని, రామచంద్రరావు గారి నేతృత్వంలో ఇలా మేము ముందుకు వస్తాం, అభివృద్ధి అంతా చూపడతాం. ఇదే కాదు, ఇలా కరీంనగర్ లో ఏ విధంగా విజయం సాధించినామో వాళ్ళ హైదరాబాద్ భాగ్యనగర్ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత ఆస్తులు అన్నదమ్ములు పంచుకున్నట్టు, వీళ్ళు కష్టపడ్డ ఆస్తులు అన్నదమ్ములు పంచుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఓవైసీ కుటుంబం ఇద్దరు కలిసి హైదరాబాద్ పంచుకునే ప్రయత్నం చేశారు, విభజించే ప్రయత్నం చేశారు. ఎంఐఎం పార్టీకి ఒక ఏరియాను గుత్త రాసిచ్చి మీరు దీన్ని దున్నుకోండి, మీరు చంపుకోండి, కబ్జాలు చేయండి, దొంగదందాలు చేయండి, లంగదందాలు చేయండి, ఇతర దేశ ఉగ్రవాళ్ళకు స్థావరాలు ఇవ్వండి, మీరు చేయరని దందంతా చెయ్యండి అని చెప్పి ఇలా ఎంఐఎం పార్టీలకు ఒక ఏరియా రాయించిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా అదే ఇలా కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం కాబోతుందని గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎస్ బరాబర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏవైతే మూడు కార్పొరేషన్ చేసినావో ఒక ఎంఏ పార్టీకి రాసిచ్చి ఇంకా 2 మేమే గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వీరవుతున్నది. సవాల్ లేదు. ఇలా అక్కడ కూడా చెప్తున్నాం, బరాబర్ జాబ్తా చెప్తున్నాం. హైదరాబాద్ లో కూడా ఇలా కాషాయ జెండాన్ని ఎగిరేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ఉన్నారు, ఇలా ఆతృతతో ఉన్నారు. ఎప్పుడు హైదరాబాద్ లో నోటిఫికేషన్ వస్తుంది, ఈ 3 కార్పొరేషన్లలో కూడా కాషాయపు జెండా రెప్పరెప్పలాడే అద్భుత సన్నివేశాన్ని రేవంత్ రెడ్డికి చూపెట్టాలి, ఓవైసీ కుటుంబాన్ని చూపెట్టాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రామచంద్రరావు గారి నేతృత్వంలో ముందుకు వస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. అలా ఇంత మూర్ఖత్వమా? రాజకీయాల కోసం ఎంఏ పార్టీకి దాసోహమై ఎంఏ పార్టీ మోచేతి నీళ్లు తాగి ఒక ఏరియాను రాసిస్తే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేతులు ముట్టుకొని కూర్చోలేరు. కార్యకర్తలు రగిలిపోతున్నారు, ఆవేశంతో ఊగిపోతున్నారు. ఎట్టి బస్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఏ పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళు రెడీగా ఉన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎంఏ పార్టీ గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ